ఎన్నికలప్పుడు బీజేపీకి హిందుత్వం గుర్తుకొస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న వ్యాఖ్యలకు ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. హిందుత్వం తమ డిఎన్ఏ అన్నారు. అది తమ జీవన విధానమని చెప్పుకొచ్చారు. హిందుత్వం కోసం తాము రాజకీయాలు చేయం కానీ కాంగ్రెస్ అవినీతి కోసం రాజకీయాలు చేస్తోందని ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. ఎగ్జామ్స్ రాగానే నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషను. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందువులు గుర్తుకొస్తుంది. హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడము. అది మా బతుకు తెరువు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే బతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈస్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలో. నాకు ఎలక్షన్లు ఎగ్జామ్స్ రాగానే నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషను. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందువులు గుర్తుకొస్తుంది. హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడము. అది మా బతుకు తెరువు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే బతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈస్